ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన వైజాగ్ నుంచి వెళ్తున్న చెన్నై కోల్కతా హైవేని అలానే వైజాగ్ బీచ్ రోడ్ని కనెక్ట్ చేస్తున్న రోడ్ల గురించి తెలుసుకుంటారు. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఏం చూస్తామంటే మన వైజాగ్ నుంచి వెళ్తున్న చెన్నై కోల్కతా హైవేని అలానే వైజాగ్లో ఉండే బీచ్ రోడ్ ఉంది కదా, ఎక్కడి నుంచి అంటే తెన్నేటి పార్క్ నుంచి భీమిలి వరకు ఈ మధ్యలో ఉన్న బీచ్ రోడ్ కనెక్టింగ్ రోడ్స్ని మనం చూడబోతున్నాం. ఈ వీడియోస్ అన్ని నేను కంప్లీట్గా చేశాను. మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. సో ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో క్లియర్గా ఆ రూట్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక మనం మ్యాప్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి టోటల్గా 10 రోడ్స్ అని చెప్పే కదా, ఈ 10 రోడ్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇవే ఈ 10 రోడ్స్. మనం ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ ఉంది కదా హనుమంతవాక ఇటు విశాలాక్షి నగర్, ఈ విశాలాక్షి నగర్ హనుమంతవాక నుంచి భీమునిపట్నం వరకు మనకి ఈ బీచ్ రోడ్ నుంచి ఈ నేషనల్ హైవేలో కనెక్ట్ అవ్వడానికి ఈ రోడ్స్ అన్నీ మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ రోడ్ వచ్చేసి మనకి హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్. ఈ రోడ్ని చాలామంది యూజ్ చేస్తారు, ఎందుకంటే మనకి ఇటు నుంచి పెందుర్తి తర్వాత సింహాచలం ఇటు నుంచి ట్రాఫిక్ మొత్తం సిటీలోకి వెళ్ళడానికి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెచ్ ఉంది కదా, ఈ స్ట్రెచ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఇలా వెళ్ళి బీచ్ని చూసుకుంటూ బీచ్ రోడ్గా సిటీలోకి అయితే ఎంటర్ అవుతారు. సో మోస్ట్లీ ఇలా ఈ రోడ్ని అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనకు వచ్చిన రోడ్ అయితే విశాఖ వ్యాలీ రోడ్. మనకి చాలామంది గీతం కాలేజ్కి వెళ్తారు కదా, నేను వెళ్ళేటప్పుడు కూడా గీతం కాలేజ్ కానీ గాయత్రి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ రోడ్ని యూజ్ చేస్తాను. ఇలా హైవే మీదకి వెళ్ళి ఈ విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్ నుంచి ఇలా మనమైతే ఈ బీచ్ రోడ్లో ఎంటర్ అయ్యి బీచ్ని చూసుకుంటూ డైరెక్ట్గా మన రిచ్కొండ కానీ లేకపోతే గాయత్రి కాలేజ్ కానీ లేకపోతే గీతం కాలేజ్ కానీ వెళ్తాం. సో మనకి ఈ రోడ్ లెంత్ వచ్చేసి అరౌండ్ 1.5 km అయితే ఉంటుంది. తర్వాత మనకి అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఎండాడ్ రోడ్ ఉంటుంది. ఈ ఎండాడ్ రోడ్ చూసారు కదా, నేషనల్ హైవే 16 ఇక్కడ కరెక్ట్గా ఎండాడ్ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. ఎండాడ్ బస్ స్టాప్ నుంచి మనకి గీతం కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళి సాయిపురం రిసార్ట్ దగ్గర కలుస్తుంది. ఈ రోడ్ లెంత్ కూడా అరౌండ్ 2.8 km అయితే ఉంటుంది. ఈ రోడ్ చాలా బాగుంటుంది. తర్వాత రోడ్ వచ్చేసి లా కాలేజ్ రోడ్. రీసెంట్గానే నేను వైజాగ్లో జరిగిన డెవలప్మెంట్స్లోని ఒక వీడియోలో చెప్పాను ఈ రోడ్ని ఎలా డెవలప్ చేశారు అనేది. ఇది 4 లేన్గా ఉండేది 6 లేన్గా చేశారు. రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అనే రోడ్ ట్రావెల్ చేయాలి. ఈ రోడ్ అరౌండ్ 4 km అయితే ఉంటుంది. తర్వాత మనకి ఈ రోడ్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూసారు కదా, మధురవాడ స్టార్టింగ్లోని రైట్కి ఒక రూట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ హైవేలో మనం కనెక్ట్ అవ్వాలంటే మధురవాడ సైడ్ నుంచి రావాలి, అంటే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఇలా రావాలి. డైరెక్ట్గా అయితే ఈ రోడ్లోకి వెళ్ళాం. సో మధురవాడ నుంచి ఎవరైతే వస్తారో ఈ రోడ్లోకి ఈజీ కనెక్ట్ అవ్వచ్చు. అలా ఈ రోడ్ వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే మన రిషికొండ ఉంది కదా, పెద్ద రిషికొండ, అక్కడ కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్ అలా వెళ్ళి ఐటీ జంక్షన్ కదా, ఐటీ హిల్స్కి వెళ్తాం, ఐటీ హిల్స్కి వెళ్ళే రోడ్ జంక్షన్ దగ్గర కనెక్ట్ అవుతుంది. అది అలా బీచ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. తర్వాత రోడ్ వచ్చేసి మనకి మధురవాడ జంక్షన్ నుంచి మధురవాడ ఊర్లోంచి మనమైతే అలా ఐటీసెస్ వెళ్ళి ఐటీసెస్లోంచి ఈ బీచ్ రోడ్ కనెక్ట్ అవుతాం. ఈ రోడ్ మనకి దాదాపుగా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 7.3 km ఉంటుంది. ఈ 7.3 km కూడా చాలా బాగుంటుంది వన్స్ మనం ట్రావెల్ చేయాలి. తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైన రోడ్ ఉంది. ఈ రోడ్ అనేది రీసెంట్ డెవలప్ చేశారు. ఇది సింగిల్ రోడ్లో ఉండేది, దీన్ని 4 లేన్గా చేశారు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ రోడ్ లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 6.25 km ఉంటుంది. ఈ రోడ్ మనకి ఇక్కడ తిమ్మాపురం ఉంది కదా, తిమ్మాపురం నుంచి మారిక్వల్స ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ వరకు ఉంటుంది. ఈ రోడ్లో మనకి కొన్ని కాలేజెస్ ఉంటాయి, తర్వాత కొన్ని హాస్టల్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ గాయత్రి హాస్పిటల్ ఉంది కదా, ఈ పక్కనే ఉంటుందన్నమాట. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ రోడ్ వచ్చేసి మనకి ఈ రోడ్ ఉంది కదా, ఈ కర్వ్ ఉంది కదా, తొట్లకొండ దాటిన తర్వాత కర్వ్ వస్తుంది, అక్కడ చేపలపాడు ఉంటుంది. ఆ చేపలపాడు నుంచి అలా పరదేశీపాలెం ఒక రూట్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత, అండ్ అలా ముందుకు వెళ్తే బోయపాలెం ఒక రూట్ ఉంటుంది. సో ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. ఈ రెడ్ కలర్ కనబడుతుంది కదా, ఈ రెడ్ కలర్ కనిపించేది అలా బోయపాలెం వెళ్తుంది, ఈ ఎల్లో కలర్ కనిపించేది అలా పరదేశీపాలెం వెళ్తుంది. ఈ పరదేశీపాలెం వెళ్ళే రూట్ వచ్చేసి మనకి అరౌండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే అరౌండ్ 6 km అయితే ఉంటుంది. ఈ బోయపాలెం రూట్ వచ్చేసి మనకి 5.7 km అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ మారిక్వల్స్ రూట్ వచ్చేసి 6.25 km అయితే ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ 2 మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ 2 రోడ్లు ఫైనల్ రోడ్లు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇంక రోడ్ ఏం లేదు, భీమిలి నుంచి ఇంకా మనం ఇటే వెళ్ళాలి. ఈ ముందుకు ఇంకా రోడ్ కనెక్షన్ స్టార్ట్ అవ్వలేదు. భీమిలి భోగపురం బీచ్ రోడ్ ఉంది కదా, అది ఇంకా స్టార్ట్ అవ్వడం వల్ల మనకు రోడ్ అయితే ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్గా ఇలా ఆనందపురం వైపు వెళ్ళొచ్చు, ఇంకొకటి ఇలా తగరపల్స్ వైపు వెళ్ళొచ్చు. సో మనకి ఇలా ఆనందపురం వెళ్ళే రూట్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 8 km ఉంటుంది.
అదే మనం తగరపల్లి వెళ్ళాలనుకుంటే 6.36 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్గా కాదు, 1-2 కిలోమీటర్లు అటు ఇటు అవ్వచ్చు. సో ఇప్పుడు దాకా మనం చూసిన రోడ్లు వచ్చేసి 10 రోడ్లు. ఇందులో 2 స్టేట్ హైవేలు ఉన్నాయి, మిగిలినవి కూడా నార్మల్ రోడ్సే, అంటే నార్మల్ విలేజ్ రోడ్స్ అండ్ సిటీ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్ అనమాట. ఈ రోడ్స్లోని మనకి రీసెంట్గా విశాలాక్ష రోడ్ ఎక్స్టెండ్ చేశారు, తర్వాత విశాఖపల్లి స్కూల్ కూడా ఎక్స్టెండ్ చేశారు. విశాఖపల్లి స్కూల్ రోడ్ అయితే చాలా చాలా ఘోరంగా ఉండేది, ఆ రోడ్ని చాలా బాగా డెవలప్ చేశారు. తర్వాత రోడ్ వచ్చేసి మనకి ఈ రోడ్ ఉంది కదా, మన గీతం కాలేజ్కి వెళ్తాం. ఈ రోడ్ నుంచి ఎండ్రాడ్ జంక్షన్ నుంచి ఇక్కడ మనకి సాయిబర్ రిసార్ట్ దగ్గర జంక్షన్ కదా, ఆ జంక్షన్ వరకు రోడ్ ఉంటుంది. దీన్ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఈ రోడ్డు మనం చూడొచ్చు. ఈ రోడ్డు వేయడం వల్ల తర్వాత ఈ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ అవ్వడం వల్ల ఇదంతా రిచ్ ఏరియాగా మారిపోయింది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఏరియా అంతా కూడా. తర్వాత రోడ్డు మనకి తెలిసిందే కదా, ఈ లా కాలేజ్ రోడ్. రీసెంట్గా మీకు చెప్పాను, ఈ రోడ్డు కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అలానే మనకి ఈ 100 ఫీట్ రోడ్ కూడా డెవలప్ చేశారు. తర్వాత ఈ తిమ్మాపురం నుంచి మార్క్వెల్స్ రోడ్ కూడా డెవలప్ చేశారు. ఆ రోడ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చేపలపాడు నుంచి మనం బోయపాలెం వెళ్తాం కదా, ఈ రోడ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు, చాలా బాగుంది. ఆ రోడ్ వీడియో నేను చేశాను రీసెంట్గానే. తర్వాత మనకి ఈ 2 రోడ్లు వేయలే, కానీ రోడ్డు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత మనకి ఈ తగరపల్లి రోడ్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, ఇవన్నీ కూడా మన వైజాగ్ బీచ్ రోడ్ నుంచి నేషనల్ హైవే 16కి లేదా చెన్నై కోల్కతా హైవే కనెక్ట్ అవుతాయి. సో ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్, టోటల్గా 10 రోడ్స్ ఉన్నాయి. ఈ 10 రోడ్స్ నుంచి మనం తెన్నేటిపేట నుంచి భీమిలి వరకు మధ్యలో ఎక్కడి నుంచైనా ఈ బీచ్ రోడ్ నుంచి నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు. మరి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.